అయోధ్యలో రామమందిరం ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడింది. అయితే ఈ రామమందిర నిర్మాణంలో భాగ్యనగరం పాత్ర ఉండటం ఎంతో విశేషం. 18 ప్రధాన ద్వారాలను నగరానికి చెందిన సంస్థ సిద్ధం చేస్తోంది. బలార్షా నుంచి తెచ్చిన టేకుతో ప్రధాన ద్వారాలను తయారు చేస్తున్నారు. 1000 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ద్వారాలుగా మలిచే పనులు పూర్తిగాక గోల్డ్ కవరింగ్ చేయాల్సి ఉందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి అయోధ్యకు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రత్యేక ద్వారాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. అయితే అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించిన ప్రధాన తలుపులు హైదరాబాద్ నగరానికి చెందిన అనురాధ టింబర్ డిపో సంస్థ వారే తయారు చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఎంతో విశేషంగా కనిపిస్తోంది. అసలు ఇది ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఎంత మేర కాస్ట్ పడుతుంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో అనురాధ టింబర్ డిపో సంస్థ శరత్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, మీ నుంచి కూడా ప్రధాన ద్వారాల తలుపులు 118 వెళ్తున్నాయని కూడా విన్నాము. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? రామమందిరం గర్భగుడి తలుపులు, మండపం తలుపులు, గుడికి సంబంధించిన అన్ని తలుపులు తయారు చేస్తున్నాము, పూర్తి చేశాము. అదిగాక చుట్టుపక్కల బిల్డింగ్లకి ఇంకొక 100 దర్వాజాలు పూర్తి చేశాము. ఇప్పుడు ప్రస్తుతానికి 118 వరకు రెడీ అయినాయి, ఇంకా చేస్తున్నాము. ఈ మందిరం ఓపెనింగ్కి కావాల్సినవి మొత్తం కూడా ఒకసారి ట్రయల్ ఫిట్ చేసి బిగిచ్చేసి మళ్ళీ గోల్డ్ ప్లేటింగ్ కోసం ఇప్పాము. ఇప్పుడు గోల్డ్ ప్లేటింగ్ జరుగుతుంది. ఈ మళ్ళీ జనవరి 1వ తారీఖు నుంచి అవి బిగించడం మొదలు పెడతాము. దీన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు? ఆకు కానీ అంటే చాలా స్పెషల్గా ఉంటుంది, మరి టెంపుల్ కంటే ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించిన కలప దగ్గర నుంచి, సెలక్షన్ దగ్గర నుంచి, కార్వింగ్ దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా చేసామండి. కలప మొత్తం బలార్షా టీక్ వుడ్ వాడాము. బలార్షాలో కూడా ఒక 100 పీసులు ఉంటే అందులో ఒక 20 పీసులు మాత్రం ఈ మందిరాన్ని సెలెక్ట్ చేసాము. ఈ ఉండే డోర్లు కూడా ఒక 1000 సంవత్సరాల పాటు ఉండే విధంగా తయారు చేసాము. ఎక్కడా ఇనుము కానీ, స్టీల్ కానీ, స్క్రూ కానీ, నెయిల్ కానీ వాడలేదు. అన్ని తలుపులు కూడా సుమారు 8 అడుగులు ఎత్తండి. ప్రధాన గర్భగుడి తలుపు వచ్చి 12 అడుగులు వెడల్పు. అది ఫోల్డింగ్ డోర్ లాగా వస్తుంది, ఎందుకంటే ప్రజలు చూడటానికి వీలుగా. తర్వాత మిగిలిన తలుపులన్నీ కూడా 8 అడుగుల ఎత్తు మీద రకరకాల వెడల్పులో తయారు చేసాము. దాని మీద నమూనా కానీ దానిపైన ఉండే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది తలుపులకు సంబంధించి? ఇది మొత్తం నగారా శైలికి సంబంధించిన ఆర్కిటెక్చరు. సోంపుర ఆర్కిటెక్ట్ అని సోమనాథ మందిరం కట్టిన ఆర్కిటెక్ట్లే అయోధ్య రామ మందిరం ఆర్కిటెక్ట్లు. వాళ్ళు ప్రతిదీ కూడా ఎప్పుడో గీసేసి మాకు ఇచ్చారు. ఆ విధంగానే తయారు చేస్తున్నాము. ముందు మందిరానికి ఒక మోడల్ తయారు చేసి ఇచ్చాము. ఆ మోడల్ కూడా కంప్లీట్గా వుడ్తో తయారు చేశాము. అది అక్కడ ప్రతిష్ఠించాము. ఒక 3 సంవత్సరాలు అయింది ఫౌండేషన్ జరుగుతున్న టైంలో. చంపత్రాయ్ గారు ముందు మాకు ఆ పని చెప్పారు. అది పూర్తి చేశాక మళ్ళీ వాళ్లే పిలిచి టాటా కన్సల్టెన్సీ, ఎల్ఎన్టీ వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మా కంపెనీని సెలెక్ట్ చేశారు ఈ పని చేయడానికి. పూర్తి నాణ్యతతో ఎక్కడ కానీ 1000 సంవత్సరాల పాటు కూడా ఎక్కడికి తొనకకుండా ఉండేలా కూడా గట్టిగా తయారు చేసినట్టుగా కూడా అనురాధ టింబర్ డిపో సంస్థ అధిపతి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రవిప్రసాద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.